ఈ రోజు కారం కారంగా కరకరలాడుతూ మంచి రుచిగా ఉండే సొరకాయతో చెక్కలు చేసుకుందామా? ఇలా చేస్తే సొరకాయ తినని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల శనగపప్పులో కొన్ని నీళ్లు వేసి నానబెట్టండి. ఇప్పుడు లేతగా ఉన్న సొరకాయ తీసుకుని ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే కారం కోసం 1 లేదా 2 పచ్చిమిర్చి వేసి నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1.5 కప్ తురుముకున్న సొరకాయ, ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర మసాలా, 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, బైండింగ్ కోసం 1.5 కప్ వరిపిండి, నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి కలపడానికి మనం ప్రత్యేకంగా నీళ్లేమి వేయాల్సిన అవసరం లేదండి. ఈ సొరకాయలో ఉన్న నీళ్లతోటి పిండి అంతా కూడా ముద్దలా అవుతుంది. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండిని చిన్న బాల్ సైజ్ లో చేసి దీని మీద టిష్యూ పేపర్ వేసి ఏదైనా ఇలా ఫ్లాట్ గా ఉన్న ప్లేట్ తో గానీ గిన్నెతో గానీ లైట్ గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టి ఈ విధంగా గారి షేప్ లో చేసుకోవాలి. అన్నిటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వెంటనే కదపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 వైపులా ఫ్రై చేసుకుని ఆయిల్ లో బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుంటే సొరకాయ చెక్కలు తయారవుతాయండి. వీటిని ఎయిర్ టైట్ బాక్స్ లో 15 నుండి 20 రోజుల వరకు స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు హ్యాపీగా తినొచ్చు.